నమస్తే, వెల్కమ్ టు వీడియో స్టిల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. యోగాంధ్ర కోసం ప్రజాధనం వృధా చేస్తున్నారన్న జగన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు. రిషికొండపై కోట్లు ఖర్చు చేసిన వారా నన్ను విమర్శించేది అని ఆగ్రహం. బ్రాండ్ విశాఖ వేదికగా సరికొత్త రికార్డు సృష్టించామన్న మంత్రి నారా లోకేష్. వేదికను విజయవంతంగా నిర్వహించిన అధికారులు. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన లోకేష్. ఆదాయం లేని ఆలయాలకు దేవాదాయ శాఖ నుంచి నెలకు 10,000 రూపాయలు చొప్పున 5,600 ఆలయాలకు ఇస్తున్నామన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ప్రజాధనం ఖర్చుకు సంబంధించి జగన్పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శలు చేశారు. యాపిల్ను యాపిల్తో పోల్చాలే కానీ ఉల్లిపాయతో పోల్చుతారంటూ ప్రశ్నించారు. రిషికొండపై ప్యాలెస్లు కట్టిన వారు యోగాంధ్రకు కోట్లు ఖర్చుపై విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పోలిక కూడా అర్హత ఉండాలంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. యోగాంధ్ర పిలుపుతో అర్ధరాత్రి లేచి అన్ని వయసుల వారు వచ్చేవారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. 26 జిల్లాలో 26 థీమ్ బెస్ట్ యోగా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. 100 పర్యాటక ప్రదేశాలు అనుకుంటే 101 చోట్ల చేశామని అన్నారు. 1,00,000కు పైగా ప్రదేశాల్లో 2.5 కోట్ల మంది యోగా చేశారని తెలిపారు. విశాఖలో 100 ఏళ్ల క్రితం హుదూద్ పరిణామాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. నాడు దీపావళి టపాసులు కాల్చొద్దంటే మానేస్తారని, నేడు యోగాకు రమ్మంటే ఉత్సాహంగా తరలివచ్చారన్నారు. తన పిలుపుతో వృద్ధులు కూడా వచ్చి ఆసనాలు వేశారని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి సీఎం అభినందనలు తెలిపారు. సరిహద్దులు లేని మహాసముద్రాలను ఇవాళ విశాఖపట్నం చూస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. బంగాళాఖాతం ఓవైపు అనంతమైన యోగా సాధకులు, సముద్రం మరోవైపు ఉన్నాయని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రచార విజయాన్ని గుర్తించడానికి ప్రధాని మోడీతో పాటు లక్షలాది మంది పౌరులతో తాను జత కలిశానని అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తమకు అవకాశం ఇచ్చిన ప్రధానమంత్రికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. విశాఖపట్నం అంటే ఎప్పుడు ప్రత్యేకమైన అభిమానం. నేను ఇప్పుడు కాదు, అన్నిసార్లు చెప్తా ఉంటాను. ఇదే సెక్రటరియేట్తో, ఇది కలెక్టరేట్తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఉదూద్ వస్తానే ఫస్ట్ నేను ఒక్కడే ఇక్కడ రాగలిగాను. ఫస్ట్ డే ఉదూద్ నిన్న సాయంత్రం వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ రాలేకపోతున్నానంటే నేను ఆ రోజు హైదరాబాద్లో ఉండి క్లియర్ అయినాక వస్తే ఆ ఇంపాక్ట్ ఉండదు. అధికార యంత్రాంగంలో కూడా అలర్ట్నెస్ ఉండదు. నేను అక్కడి నుంచి బయలుదేరాను. డిఫెన్స్ ఒకే మాట చెప్పారు, ఫ్లైట్ కెనాట్ టేక్ ఆఫ్ అని. ఏంటని అడిగాను. వెదర్ ఇది నాట్ కోఆపరేటింగ్, మీరు వెళ్ళడానికి లేదు సార్ అని చెప్పారు. కాదు, ఎక్కడి వరకు వెళ్తే అక్కడికి వెళ్దాం, నేను వెళ్తానన్నాను. నేను వస్తే విజయవాడలో ఆపేశాం. విజయవాడ నుంచి బై రోడ్ రావాలనుకున్నాను విశాఖపట్నానికి. బై రోడ్ రావాలనుకుంటే కాదు అని రాజమండ్రిలో చెట్లన్నీ అడ్డం పడిపోతే రాజమండ్రిలో నైట్ హాల్ట్కి అయ్యాం. అక్కడి నుంచి నెక్స్ట్ డే హెలికాప్టర్ తెప్పించుకొని ఇక్కడికి వచ్చాను. కలెక్టరేట్ కళా విహీనం అయిపోయింది. అన్ని చెట్లు పడిపోయి గందరగోళమైన పరిస్థితి. ఏ హోటల్లో కూడా నీళ్లు లేని పరిస్థితి. ఇళ్లల్లో నీళ్లు లేవు, కరెంట్ లేదు, ప్రొవిజన్స్ లేవు. జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. అక్కడి నుంచి ఎట్లా పోవాలో కూడా తెలియదు మాకు. అప్పుడు ఎక్కడి నుంచి ఏం చేయాలో తెలియదు. అక్కడి నుంచి ఇక్కడే సెటిల్ అయ్యా. 11 రోజులు కడాన పొటాటో తెప్పించడానికి చెక్ పోస్టులకు ఫోన్ చేసే పరిస్థితికి వచ్చాం. అక్కడి నుంచి నేను చూస్తే ఆ చీఫ్ మినిస్టర్లకు ఫోన్ చేసి ఊరికే కాదు, మీ గోడౌన్లో ఉండేటి పంపించండి, మేము డబ్బులు ఇస్తాము ఇమీడియట్గా అని చెప్పి తెప్పించాం. మొత్తం రాష్ట్రంలో ఎక్కడెక్కడో వంటలు పెట్టి అక్కడి నుంచి హెలికాప్టర్లో భోజనాలు తెప్పించి ఫ్రీగా ఎక్కడికక్కడ ఇచ్చాం. అంటే వార్ ఫుటింగ్లో మీరు ఒక్కసారి చూస్తే ఆ రోజు నేను ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాను. ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు, నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఆయన ఒక మాట అన్నారు, మనం వచ్చినప్పుడు మీరు చూశారా అని కారులో ఇద్దరం వస్తామంటే ప్రజలు చేయి ఊపుతున్నారు. వాళ్ళ ముఖంలో విషాదం ఉన్నా మమ్మల్ని ఆనందంగా స్వాగతం పలుకుతున్నారు, మాకు న్యాయం జరుగుతుందని. అది చూసిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా సరే ఇనిషియల్గా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటుంది. అలాంటి వ్యతిరేకత కూడా లేకుండా వీళ్ళు మనల్ని వెల్కమ్ చేస్తున్నారంటే, స్వాగతం పలుకుతున్నారంటే ఇట్ ఈస్ ఏ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. నేను చీఫ్ మినిస్టర్ కూడా పనిచేశాను అని చెప్పి ఆయన అన్నప్పుడు నాకు అనిపించింది విశాఖపట్నంలో ఉండే ప్రజానీకం ఏ విధంగా గుర్తుపెట్టుకుంటున్నారు, ఎంత నమ్మకం ఉందని. ఆ రోజు నేను దీపావళి ఒకే పిలిపించాను. దీపావళి రోజున మీరు కానీ క్రాకర్స్ కాలిస్తే ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయి. ఎక్కడ చూసినా చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయి, చేయొద్దంటే ఒక్క క్రాకర్ కాల్చలా. దీపావళి జరుపుకున్నారు, ఎక్కడ టపాకాయలు కాల్చలా. నిన్న నేను వచ్చి ఒక పిలిపిస్తే మిడ్-నైట్ బయలుదేరి వచ్చారు. ముసలివాళ్ళు ఆసనాలు వేశారు. ఇట్ ఈస్ ఎ వెరీ ఇన్స్పైరింగ్. అంటే వాళ్ళు ఆ నమ్మకం అనేది, ప్రధానమంత్రి గారు ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చారు, ఆయన ప్రమోట్ చేశాడు. దాన్ని లాస్ట్ మైల్ తీసుకుపోవడానికి మేము చేసిన పని
చాలా మంచి ఫలితాలు ఇచ్చింది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆ రోజు చేయొద్దంటే నిలిపేశారు, ఈరోజు రమ్మంటే వచ్చారు. ఇదే ఆర్కే బీచ్ సాక్షి, ఇదే కలెక్టరేట్, రెండు కూడా అలాంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్. యోగాంధ్ర కార్యక్రమం ఆంధ్రుల విజయమని మంత్రి నారా లోకేష్ అన్నారు. యోగాలో గిన్నిస్ రికార్డు ప్రభుత్వ యంత్రాంగం, ప్రజల నెల రోజుల కష్టానికి ప్రతిఫలమని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగాను భాగస్వామ్యంగా చేసుకోవాలని, ఫ్రస్ట్రేషన్ లో ఉన్న జగన్ లాంటి వాళ్లకు యోగా ఎంతో అవసరమని అన్నారు. విశాఖను ఐటీ హబ్ గా తీర్చిదిద్దాలన్న సంకల్పంతోనే టీసీఎస్ కాగ్నిజెంట్ కు 99 పైసలకే భూమి కేటాయించామని మంత్రి లోకేష్ వివరించారు. ఏపీలోని విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ కార్యక్రమ నిర్వహణపై సంతోషం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రుల కోరికలను నెరవేర్చుతున్నారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యోగాంధ్ర విజయవంతంగా నిర్వహించబడటంతో మాకు గురుతర బాధ్యత నెరవేరిందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 2 వరల్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నెలకొల్పినట్లుగా తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అట్రాక్షన్ గా నిలిచిందని అన్నారు. ప్రధానికి గిన్నిస్ రికార్డు కానుకగా ఇవ్వాలని యోగాంధ్ర నిర్వహించామని, ఆశించిన దానికంటే ఎక్కువ మంది దీనికోసం వచ్చినట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజల్లో వచ్చిన చైతన్యం వల్లనే యోగాంధ్ర విజయవంతమైందని మంత్రి లోకేష్ అన్నారు. ప్రధాని మోడీ అభినందించడం తనకు చాలా ఆనందంగా ఉందని, ఆయన పిలుపు మేరకు ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారని వెల్లడించారు. ఏర్పాట్లన్నీ పకడ్బందీగా చేయటం వల్లే యోగాంధ్ర ప్రశాంతతగా ముగిసిందని అన్నారు. ప్రధాని వ్యాఖ్యలను బాధ్యతగా స్వీకరిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు తీసుకురావాలన్న లక్ష్యంగా పెట్టుకున్నామని, ఐటీని ప్రోత్సహించాలంటే మెరుగైన సదుపాయాలు అందించవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. 99 పైసలకే ఎకరా భూమి ఇవ్వడం వల్ల టీసీఎస్ కాగ్నిజెంట్ వంటి సంస్థలు రాష్ట్రంలోకి వచ్చాయని మంత్రి లోకేష్ వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, రాష్ట్రం ఆర్థిక స్థితిని మెరుగుపరచడం వంటి అంశాలు ముఖ్యమైనవి అని ప్రస్తావించారు. ఆదాయం లేని ఆలయాలకు దేవాదాయ శాఖ నుంచి నెలకు 10,000 రూపాయల చొప్పున 5,600 రూపాయలు ఇస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. మరిన్ని ఆలయాలకు కూడా ఈ జాబితాలు చేరుస్తున్నామని, 481 ఆలయాలకు కూడా ఇస్తున్నామని చెప్పారు. అర్చకులకు గతంలో 10,000 రూపాయలు సంభావంగా ఇచ్చేవారమని ఇప్పుడు 15,000కు పెంచామని అన్నారు. నెల్లూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఆలయాల కమిటీలు వేయడానికి 5 లక్షల నుంచి 25 లక్షల లోపు ఆదాయం ఉన్న వాటిని గుర్తించామన్నారు. కమిటీలో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులు ఉంటారని అన్నారు. పురాతన ఆలయాల పునర్నిర్మాణాలు జరుగుతాయని తెలిపారు. 600 మంది వేద పండితులకు నెలకు 3,000 రూపాయల చొప్పున ఇస్తున్నామన్నారు. ప్రధానమైన 21 ఆలయాల్లో నిత్య అన్నప్రసాదం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చే వరకు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆదాయ వనరులు లేనటువంటి ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం ప్రతి నెల 5,000 రూపాయలు 5 లక్షల లోపల ఆదాయం ఉన్న ఆలయాలకి ఇవ్వడం జరిగింది. పోయిన ప్రభుత్వంలో కొంత 1-2 సంవత్సరాలు ఇచ్చారు, 2-3 సంవత్సరాలు ఇవ్వకుండా మానేశారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు, ఈ యొక్క ధూపదీప నైవేద్యాలు ఉన్నటువంటి 5 లక్షల ఆదాయం లోపున్న ఆలయాలకి నెలకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. చెప్పిన మాట మీద ఈ ప్రభుత్వం దేవాదాయ శాఖ నుంచి దాదాపుగా 5,600 ఆలయాలకి, గతంలో ఉన్నటువంటి వాటికి 10,000 రూపాయలకి పెంచి ఇస్తూ ఉన్నాం. అయితే ఇంకా చాలా ఆలయాలు మిగిలిపోయి ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా ఈ పథకం కిందకి తీసుకురావాలని ఆలోచన చేసి మేము ఒక ప్రయత్నం చేస్తే దాదాపుగా తొలి విడతలో 109, నిన్ననే మంజూరు చేసి వచ్చాను. మరొక 372 ఆలయాలు, 481 ఆలయాలకి గతంలో ఇస్తున్నటువంటి 5,000 పైచలకు ఆలయాలకు కలిపి 10,000 ఒక్కొక్క ఆలయానికి ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. అర్చకులు ఎవరైతే ఉన్నారో గతంలో వాళ్ళకి 10,000 రూపాయలే వాళ్ళకి సంభావన కింద, లేకుంటే వాళ్ళకి జీతభత్యాల కింద ఇస్తూ ఉంటే ఇప్పుడు దాన్ని 15,000కు పెంచాము. 15,000కు పెంచి 1,214 మందికి ఇప్పుడు ఇస్తూ మరొక 11 మందికి కొత్తగా దానిలో కలిపి ఈ 11 మంది ఈ 1,214 కలిపి దాదాపు 1,225 మందికి 15,000 రూపాయల లెక్కన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.
యోగా డే పేరుతో ప్రధాని మోడీ మెప్పు కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గిరిజన బిడ్డలను ఇబ్బందులు పెట్టిందని ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి మండిపడ్డారు. 22,000 గిరిజన విద్యార్థులకు ఆకలి కేకులు పెట్టించినందుకు గిన్నిస్ రికార్డు ఇవ్వాలి అంటూ ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 6 నెలల్లో 2 సార్లు విశాఖకు వచ్చిన మోడీకి స్టీల్ ప్లాంట్ సమస్య కనిపించలేదా అని షర్మిల నిలదీశారు. ప్రధాని మోడీపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి విమర్శలు చేశారు. గిన్నిస్ రికార్డు కోసం రాష్ట్రంలో నిర్వహించిన యోగా కార్యక్రమంపై ఆమె తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పసిబిడ్డలను గిన్నిస్ రికార్డుల కోసం ఇబ్బందులు పెట్టడం వైద్యానికి పరాకాష్ఠని ఆమె పేర్కొన్నారు. యోగాంధ్ర కోసం వేలాది మంది గిరిజన పిల్లలను ఒకే చోట గదిలో పెట్టిన తీరును ఆమె ఖండించారు. వాళ్ళని పిల్లలు అనుకున్నారా లేక గొర్రెలు అనుకున్నారా అంటూ ఆమె ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకు తిండి లేక కడుపు మార్చారంటూ ఆమె విమర్శించారు. ఈ ప్రభుత్వం గిరిజన బిడ్డల్ని చిన్నచూపు చూస్తుందంటూ మండిపడ్డారు. ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి మోడీ మెప్పు తెచ్చుకోవాలనుకుంటున్నారని షర్మిల ఆరోపించారు. 27,000 గిరిజన విద్యార్థులకు ఆకలి కేకులు పెట్టించినందుకు గిన్నిస్ రికార్డు ఇవ్వాలి అంటూ ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో మోడీ యోగా కార్యక్రమంలో పాల్గొనడానికి షర్మిల విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యను పట్టించుకోకుండా, కార్మికుల కష్టాలను పట్టించుకోకుండా ఆరోగ్యాన్ని బోధించడం విడ్డూరంగా ఉంది అని అన్నారు. 6 నెలల్లో 2 సార్లు విశాఖకు వచ్చిన మోడీకి స్టీల్ ప్లాంట్ సమస్య కనిపించలేదా? ప్రైవేటీకరణ చేయమని ఎవరు అడిగారు అంటూ ప్రశ్నలు సంధించారు. రాష్ట్రం ఇప్పటికే 10 లక్షల కోట్ల అప్పులో ఉన్నప్పటికీ గిన్నిస్ యోగా కార్యక్రమానికి 300 కోట్లు ఖర్చు పెట్టడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. విభజన హామీలు పట్టించుకునే కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె తీవ్రంగా దుయ్యబట్టారు. గిరిజనులంటే ఇంత దారుణమా? గిన్నిస్ రికార్డు కోసం గిరిజనులకి ఇన్ని వేదనలు చేయాలా? ఇంత దారుణంగా ఉన్నారా? ఇక్కడ స్కూల్ పిల్లలని లేదు, స్కూల్ పిల్లలతో పాటు వచ్చిన స్టాఫ్ అని లేదు, చెల్లా చెదరగా పడిపోయినట్టు ఉన్నారు. చూడండి, వీళ్ళకి పడుకోవడానికి చక్కటి చోటు కూడా లేనంత విధంగా ఎంత దారుణమైన పరిస్థితి వచ్చింది. ఇక్కడ చూస్తుంటే మనతో పాటు వచ్చిన స్టాఫ్లు, రూట్ ఆఫీసర్లు, ఇన్ఛార్జ్ ఆఫీసర్లు ఎంత దారుణంగా ఉన్నారో ఇక్కడ చూస్తుంటే మన ఇంజనీరింగ్ అసిస్టెంట్కే పడుకోవడానికి చోటు లేదు. ఎంత దారుణమైన పరిస్థితి. ఇలాంటి బాధ ఎవ్వరికి రాకూడదు. దయచేసి దీన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారని మనవి చేస్తున్నాను. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం పరిధిలోని గిరిజన ప్రాంతాల నుంచి వేలాది మంది విద్యార్థులను తరలించారే తప్ప వారి సమస్యలను, ఆకలి బాధలను తీర్చడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు సాయి తీవ్ర స్థాయిలో కూటమి సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో గిరిజన విద్యార్థులు పడిన ఇబ్బందులపై ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గం స్పందించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక బస్సుల ద్వారా గిరిజన విద్యార్థులను ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాశాల గ్రౌండ్కు తీసుకొచ్చి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తారని ఆరోపించారు. యోగా కార్యక్రమం ద్వారా కోట్లాది రూపాయల నిధులను రాజకీయ నాయకులు దోచుకున్నారని ఆరోపించారు. గిరిజన విద్యార్థులు గిన్నిస్ రికార్డుల కోసం తరలి వచ్చారే తప్ప వారి యొక్క సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని వారు మండిపడ్డారు. అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వైజాగ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో కొన్ని వేలాది మంది 26,000 పైచిలుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా, గిరిజన విద్యార్థులందరూ కూడా తరలించి నిన్నటికి రోజుగానే అక్కడికి విశాఖ నగరంలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులను అక్కడికి తరలించడం జరిగింది. ప్రత్యేకంగా బస్సులు పెట్టి విద్యార్థులను తరలించారు. కానీ వేలాది మంది విద్యార్థుల్ని వారికి ఎటువంటి సౌకర్యాలు కావాలి, తినడానికి తిండి అందిస్తుందా లేదా, వారికి తాగడానికి నీరుందా, కనీసం రాత్రి పడుకోవడానికి సరైన వసతులు ఉన్నాయా లేవని కూడా ఆలోచన చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీనికి విద్యార్థులందరూ కూడా ఆకలితో అల్లాడుతున్న, ఎటుపక్క ఎవరు చూసినా కూడా పట్టించుకున్న పరిస్థితి. మేము ఏఐఎస్ఎఫ్గా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీరు రికార్డులు ఈరోజు గిన్నీస్ బుక్లో రికార్డు పొందడానికి మీ లక్ష్యం అయితే, విద్యార్థులు ఒక పక్క ఆకలితో అల్లాడుతున్నా పట్టించుకున్న ప్రభుత్వం మీకు బుక్కులే అవసరమా, లేకపోతే విద్యార్థులకు సదుపాయాలు కల్పించడంలో అవసరం నిర్లక్ష్యం కనిపిస్తుంది. కావున ఇప్పటికైనా మేల్కోవాలి. ఇక్కడ జరిగినటువంటి లోపాలపైన ప్రత్యక్షంగా ఈ విద్యార్థుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాజకీయ నాయకుల యొక్క పెడుతున్నటువంటి కార్యక్రమాలకి విద్యార్థుల్ని తరలించి వాళ్ళు ఆ విధంగా రాజకీయ లబ్ధి పొందడానికి వ్యవహరిస్తున్నటువంటి తీరుడు సరైనది కాదు. విద్యార్థుల్ని సరైన బాటలో నడిపించాలి, వారికి యోగాలు నేర్పించాలి. వాళ్ళు
ఫిజికల్ ఫిట్నెస్గా ఉండడానికి వారి యొక్క పాఠశాలలో కళాశాలల్లో కావాల్సిన ఏర్పాట్లు చేయండి, కానీ ఒక రాజకీయ నాయకులు వస్తున్నారని చెప్పి విద్యార్థులు వేలాది మంది విద్యార్థులను తరలించారు, బాగానే ఉంది. కానీ వారికి ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించుకోవడమే చాలా సిగ్గుచేటుగా ఉంది. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు అస్వస్థకు కూడా గురయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. దీనికంతా ఎవరు కారణం, ఎవరు బాధ్యతలు వహిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఇవాళ యోగాంధ్ర పేరుతో గిన్నీసుల కోసం లేకపోతే మోడీ ప్రభుత్వం యొక్క హంగుల ఆర్భాటాల కోసం విద్యార్థులను సమస్యల వలయంలోకి నెట్టివేస్తా ఉన్నాడు విద్యాశాఖ మంత్రి. అందుకు సాక్షాత్తు నిదర్శనమే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులను, వేల మంది విద్యార్థులను కనీస వసతులు లేకోకుండా, కనీస అవసరాలు లేకోకుండా, వాటిని తీర్చే ప్రయత్నం కూడా చేయకోకుండా ఇవాళ పస్తు నుంచి గంటల తరబడి ఇవాళ నిలబెట్టే ప్రయత్నం చేస్తూ అసలు వసతులు లేకోకుండా ఏర్పాటు చేసినటువంటి యోగాంధ్ర కార్యక్రమాన్ని మనం ఇవాళ కళ్ళెదుటగా చూస్తూ ఉన్నాం. ఇంతటి సమస్యల వలయంలో ఇలాంటి విద్యార్థులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం అవసరమా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. యోగాంధ్ర పేరుతో మోడీ ప్రభుత్వం దగ్గర నువ్వు ఆర్భాటాల కోసం మమ్మల్ని, మా విద్యార్థులను, విద్యార్థి ప్రపంచాన్ని మొత్తాన్ని నీ యొక్క రంగుల ఆర్భాటం కోసం మమ్మల్ని సమస్యల్లోకి నెట్టివేయద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే విధంగా ఈ యొక్క విద్యాశాఖ మంత్రికి విజ్ఞత కోల్పోతా ఉన్నాడు. ప్రపంచ దేశాలకు మన దేశం అందించిన అమూల్యమైన బహుమతి యోగా అని విహెచ్పి జాతీయ అధ్యక్షులు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తెలిపారు. ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు యోగా సాధన చేయాలని సూచించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కృష్ణా నదీ తీరంలో ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ క్లబ్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. ఉత్సవాలలో భాగంగా అసోసియేషన్ సభ్యులు కృష్ణా నదిలో జలయోగా ఆసనాలు వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విహెచ్పి జాతీయ ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా అనేది ప్రతి ఒక్కరికి అవసరమని చెప్పారు. యోగా చేయడం వలన మానసిక, శారీరకంగా ఎంతో దృఢంగా ఉంటామని చెప్పారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యగా మార్చుకోవాలని అన్నారు. అనంతరం ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు లింగపిల్లి రామకృష్ణ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా యోగాకి గొప్ప గుర్తింపు తెచ్చిన గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగా వారోత్సవాలలో భాగంగా ఈ నెల 11వ తేదీన బేరం పార్క్ లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ చేపట్టిన వరల్డ్ రికార్డ్ ఫ్లోటింగ్ యోగా కార్యక్రమంలో 152 ఆక్వా డెవిల్స్ సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించామని చెప్పారు. తమ అసోసియేషన్ లైఫ్ చైర్మన్ గోకరాజు గంగరాజు ఆదేశాల మేరకు దేశం ఎక్కడా చేయని విధంగా సుమారు 350 మంది స్విమ్మర్స్ తో జలయోగా చేశామని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే రీతిలో తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు యోగా, స్విమ్మింగ్ చేయాలని సూచించారు. విజయవాడలో ఈ ఆక్వా డెవిల్స్ ఉండవల్లి దగ్గర మరి ఒక జల యోగా అనేది ఒక కాన్సెప్ట్ని, అంటే ప్రజలకి ఇందాక గంగరాజు గారు చెప్పారు, చాలామందికి నీళ్ళంటేనే భయం, ఆ ఫోబియా పోవాలంటే ఇదివరకంటే కాలువలు మరి ఈతల్లో వ్యవసాయం చేసుకునేప్పుడు ఈత అలవాటు చేసుకునేప్పుడు బావుల్లో, కానీ వాళ్ళంతా స్కూల్స్ కాంపిటీషన్ అంతా పెరిగిపోయి మన సంస్కృతి సంస్కారాలు కూడా మర్చిపోతూ ఉన్నాం. అటువంటి దాన్ని మళ్ళా పునరుద్ధి చేయడం కోసమే ఈ రోజున యోగా డేని ప్రవేశపెట్టి స్కూళ్ళల్లో ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయి, కాలేజీల్లో కూడా ఈ కాంపిటీషన్ వల్ల, అది ఆర్థిక ఇబ్బందుల వల్ల కూడా జరుగుతూ ఉన్నాయి. అదే కనుక ఈ ధ్యానం యోగా చేసినట్లయితే మానసికంగా దృఢంగా మనిషి ఎంత బలవంతుడైనా కూడా శారీరకంగా మానసికంగా కనుక వైఫల్యం చెందినట్టయితే, ఆ మానసికంగా అతను కనుక వీక్ అయినట్టయితే అతని యొక్క జీవితం అందరితో అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మానసికంగా ధైర్యంగా ఉండాలంటే యోగా, అదే ధ్యానం అవసరం. కాబట్టి దాన్ని ఈ రోజున ప్రమోట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ రోజున ఈ యొక్క యోగా డే ద్వారా అందరికీ కూడా ఆరోగ్యం కలగాలని, అదేవిధంగా జలయోగా ద్వారా, అదేవిధంగా గంగరాజు గారు ప్రతి సంవత్సరం కూడా సమ్మర్ హాలిడేస్లో మరి ఈ యొక్క వారి స్విమ్మింగ్ పూల్లో నేర్పుతూ, రివర్లో కూడా నేర్పుతూ, కొంతమంది స్విమ్మింగ్ పూల్లో చేయడం ఈజీగా ఉంటుంది కానీ నదిలో చేయాలంటే భయం ఉంటుంది. అటువంటిది 2 చోట్ల కూడా అలవాటు చేస్తూ మరి ఈ యొక్క ఆక్వా డెవిల్స్ ద్వారా ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా తయారు చేసి ఇక్కడ ఉన్నట్టు ఆక్వా డెవిల్స్ సభ్యులు అందరూ కూడా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందుకే ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం యోగాసనాలు మనం వేసామంటే పూర్వం ఋషులు మనకు అందించిన అది ఆస్తి. దీన్ని మనమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అంతా కూడా ప్రపంచం అంతా కూడా దీని బెనిఫిట్స్ పొందాలనే ఉద్దేశంతో దీన్ని పాపులరైజ్ చేశారు. ఎంచేతంటే ఇంట్లోనే మనం ఏ ఖర్చు లేకుండా యోగాసనాలు వేస్తే మనం సుమారు 100 సంవత్సరాలు మన పనులు మనం చేసుకోగలుగుతాం. అలాగే దేశం కూడా అందరూ కనుక ఆరోగ్యంగా ఉన్నారంటే దేశం కూడా సమృద్ధిగా ఉంటుంది. దాన్ని పురస్కరించుకుని నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమం చేపట్టారు. ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్
సుమారు అనేక వేల మంది మెంబర్స్ ఉంటూ కృష్ణానదిలో ఈత స్విమ్మింగ్ కూడా చాలా ముఖ్యం. ప్రతి సంవత్సరం కూడా సుమారు 200-300 మంది చిల్డ్రన్కి మేము ఇక్కడ ఈత నేర్పిస్తాం. ఇంకేంటంటే ఈత చాలా ముఖ్యం. చిన్నపిల్లలు ముఖ్యంగా నీరుని చూస్తే దాంట్లో దిగాలని వారి కోరిక ఉంటుంది. ఈత రాక చాలామంది చనిపోతూ ఉంటారు. అటువంటి జరగకుండా ఉండాలంటే ఈత చాలా ముఖ్యం. అలాగే యోగాసనాలు కూడా మనం చాలా ముఖ్యం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. గిన్నిస్ రికార్డు సృష్టించిన యోగాంధ్ర వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని విజయనగరం ఎంపీ కల్సెట్టి అప్పలనాయుడు అన్నారు. 3 లక్షల మందికి పైగా ఒకేసారి యోగాసనాలు వేయడం అద్భుతమన్నారు. మెరుగైన జీవన విధానానికి ప్రతి ఒక్కరు యోగా సాధన చేయాలని సూచించారు. అరసోలి ఆలయం నుంచి విశాఖ ఆర్కే బీచ్ వరకు సైకిల్ పై యాత్ర చేపట్టారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతామంటున్న ఎంపీ కల్సెట్టి అప్పలనాయుడుతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. విశాఖ సాగర తీరంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాని మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఇతర రాష్ట్ర మరియు కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తన సత్తా చాటారు. ఇటు శ్రీకాకుళం నుంచి ఇటు జరిగే ఆర్కే బీచ్ వరకు 80 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వచ్చారు ఎంపీ కల్సెట్టి అప్పలనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 11వ యోగా దినోత్సవం నిర్వహించడం, అది కూడా సాగర తీరంలో నిర్వహించడం ఎలా ఉంది? అసలు ఫీలింగ్ ఏంటి? చాలా ఆనందంగా ఉందమ్మా. అదే సమయంలో చాలా గౌరవం మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ప్రపంచ యోగా దినోత్సవం అనేది మన ప్రాంతంలో జరగడం, విశాఖ నగరంలో జరగడం, గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతో ఎన్డీఏ కూటమి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. ప్రతి ఉత్తరాంధ్ర పౌరుడితో పాటు ఆంధ్రుడికి కూడా ఒక గర్వకారణం. అదే సమయంలో ఈరోజు ఒక బాధ్యతకు కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటానంటే యోగా అనేది మన లైఫ్లో పార్ట్ అవ్వాలి, ప్రతి ఒక్కరికి అవ్వాలి. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారిని చూసినా, ఈరోజు ముఖ్యమంత్రి గారిని చూసినా సరే గత 40 సంవత్సరాలుగా వాళ్ళు యోగా చేసి ఈరోజు మంచి ఆలోచనలు కానీ లేకపోతే వారి ఆరోగ్యం పట్ల కానీ ఎంత శ్రద్ధ తీసుకుంటాం మనం చూస్తున్నాం. అందుకు అది బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా చేయాలి. ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రాం అద్భుతంగా అయింది. పట్టణ ప్రాంతానికి పరిమితమైన యోగా అనేది ఇప్పుడు గ్రామీణ ప్రాంతం కూడా పోయింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలామంది, అంటే ఒకప్పుడు మన సనాతన ధర్మం కానీ లేకపోతే మనకున్న సాంప్రదాయాలు కానీ గ్రామీణ ప్రాంతాల్లో స్టార్ట్ అయ్యాయి. అది క్రమేపీనా మన పట్టణాలు చేరే, పట్టణం తర్వాత మళ్ళీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు వెళ్తున్నాయి. సో ఈరోజు ప్రపంచంలోనే మన భారతదేశ యోగాన్ని తీసుకొచ్చి ప్రపంచానికి ఒక స్థానం కల్పించారు గౌరవ ప్రధానమంత్రి గారు. వారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసిన ప్రయత్నం చాలా అద్భుతమైనది. ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ పెరిగింది. ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ చేయడానికి కళ్ళగొంటున్న వారికి మంచి సహకారం అయింది. ఈరోజు విజయవంతమైంది. 5 లక్షల మంది అనుకుంటే దాదాపు 7-8 లక్షల మంది వచ్చారనే ఒక అంచనా వచ్చింది. చాలా అద్భుతంగా అన్ని ప్రక్రియలు కూడా ఏర్పాటు కూడా బాగా జరిగాయి. దాంట్లో భాగంగా మేము కూడా సంఘీభావంగా ముఖ్యమంత్రి గారు చేసిన ప్రయత్నానికి సంఘీభావంగా మేము శ్రీకాకుళం వరసవెల్లి సూర్యదేవుని ఆశీస్సులు తీసుకొని, వారు ఎందుకంటే ఆరోగ్య ప్రదాత కనుక వారు అక్కడే కూడా ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అండ్ టీం అందరికి కూడా బాగుండాలని అక్కడ కోరుకుంటూ అక్కడి నుంచి సైకిల్ యాత్రతో వచ్చి 80 కిలోమీటర్లు వచ్చాం. 80 కిలోమీటర్లు వచ్చి రాత్రి మేము వచ్చి ఈ ఈవెంట్లో పాల్గొన్నాం. చాలా ఆనందం అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇది బాధ్యతగా తీసుకొని యోగా చేయాలి. ముఖ్యంగా మహిళలు దీన్ని చైతన్యవంతం అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారికి కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉంటాయి. సో ఆ సమస్యలని అధిగమించాలంటే ఖచ్చితంగా యోగా తీసుకోవాలి. అలాగే ప్రధానంగా యువత పక్కదారి పడుతున్నారు. యోగా సాధన చేయడం వల్ల, ఆ మెడిటేషన్ చేయడం వల్ల వాళ్ళు స్థిరత్వంగా ఉంటారు. సొసైటీని, బెస్ట్ సొసైటీకి సర్వీస్ని ఏ రకంగా అందించాలో ఆ రకంగా అందించడానికి ఒక అవకాశం వస్తుంది కనుక ఖచ్చితంగా వారు కూడా దీన్ని దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. చాలామంది యువత కూడా అవేర్నెస్ వచ్చింది. ఎందుకంటే ఈ ప్రోగ్రాంని చూశాను, చాలామంది యువత వచ్చారు, ఐడెంటిఫికేషన్ చేశాం, ఎట్లా వారు రియాక్ట్ అయ్యారు ఈ ప్రోగ్రామ్ మీద నేను అబ్జర్వేషన్ చేస్తే అందరూ కూడా వచ్చి దీనిని విజయవంతం చేశారు. మహిళలు కూడా ఎక్కువ వచ్చారు. సో ఇది ఒక మంచి ఈవెంటు, చరిత్రలో నిలిచిపోయే విధంగా జరిగింది. దీనికి బాధ్యులైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అతి ముఖ్యంగా గత 30 రోజులుగా శ్రమించి కష్టపడి చిన్న ఉద్యోగస్తుల నుంచి పై ఆఫీసర్ వరకు కూడా మన బాధ్యత అని అందరూ తీసుకొని చేశారు. దీనిని ప్రతి ఒక్కరు కూడా మనందరి తరపున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అధికారుల సహకారం చాలా అద్భుతంగా ఉంది. స్టాఫ్ కూడా బాగా చేశారు. అందరూ కూడా అన్ని రకాలుగా మంచి అలంకారం చేసి చాలా అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ.
సార్ అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే యోగాని కూడా పాఠ్యాంశాల్లో కూడా చేర్పించాలని చెప్తున్నారు. ఇది యోగా ఎక్కడితోనే ఎండ్ అవ్వకుండా, అంటే ఇవాళే ఎండ్ అవ్వకుండా రానున్న రోజుల్లో ఎలాంటి ప్రణాళికలు తీసుకురాబోతున్నారు? అదేవిధంగా పార్లమెంట్లో మీరు ఏ విధంగా ఈ బిల్లును పాస్ చేయడానికి ఎలాంటి ప్రణాళికలు చేస్తున్నారు? ఖచ్చితంగా చేస్తాం. ప్రయారిటీ ఇవ్వాలి, ప్రయారిటీ అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా అదే రకంగా ఉంది. లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ కనుక వారి ఆలోచన కూడా అట్లానే ఉంది కనుక బాధ్యతగా మేము కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా రేపు పార్లమెంట్ జూలైలో జరగబోతుంది. దీని మీద ప్రస్తావన చేస్తాం. ఎందుకంటే వారికి కూడా ప్రధానమంత్రి గారు వారికి కూడా ఒక ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో యోగా దినోత్సవం జరిగింది కనుక ఆ క్వశ్చన్కి ఖచ్చితంగా వారికి వచ్చి వారు కూడా సహకారం చేస్తారు. మా ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా ఉన్నారు. దీన్ని డిక్లరేషన్ చేసి యోగాని ఏ రకంగా విద్యార్థులు కానీ పబ్లిక్ కానీ ఈ రకంగా ఇట్లా చేయాలి, దీన్ని ఎట్లా ప్రాధాన్యత ఇవ్వాలనేది ఆలోచిస్తున్నారు. 100% ప్రాధాన్యత ఉంటుంది. దీనికి ఒక డిక్లరేషన్ ఉంటుంది. దాని ప్రకారం ముందుకెళ్తారనేది నా అభిప్రాయం. అది సార్ మీరు యోగాతో పాటు సైకిల్ని కూడా ఇటు పార్లమెంట్లో కానీ, అంటే గెలిచినప్పటి నుంచి కూడా మీరు సైకిల్ను తొక్కుతూనే వస్తారు పార్లమెంట్ కానీ ఇప్పుడు ఇక్కడికి రావటం. దానికి ఒక మెయిన్ రీజన్ ఉందా? ప్లస్ ఇంకోటి ఏంటంటే మీ నియోజకవర్గంలో కానీ మీ కాన్స్టిట్యున్సీలో కానీ ప్రజలకు ఎలాంటి అవగాహన తీసుకొస్తున్నారు? అంటే యోగాపై అదేవిధంగా సైకిల్ తొక్కితే ఆరోగ్య అలవాట్లు కూడా మార్చే విధంగా ఉంటాయి, ఎలా చూస్తారు? పూర్వీకులు మనం అభివృద్ధి చెందాం, ఆర్థికపరంగా ఆరోగ్యపరంగా అభివృద్ధి చెందలే. ఎందుకంటే ఈ విషయం మన పూర్వీకులు కానీ మన పెద్దవాళ్ళు కానీ ఒక 25 years 30 yearsలో ప్రతి ఇంటికి సైకిల్ ఉండేది మ్యాక్సిమం. లేదు ఇంకో పేదవాడైతే కొనలేని పరిస్థితి ఉంటే ఉండేది. రైతు కానీ ఉద్యోగస్తుడు కానీ స్టూడెంట్ కానీ సైకిల్ తొక్కుంటూ కాలేజీకో లేకపోతే పొలానికో వెళ్ళేవారైనా, రైతు కూడా వెళ్ళేవాడు. ఇప్పుడు ఎవరు సైకిళ్ళు తీసుకోవట్లే. పిల్లలకి వాళ్ళ సరదా కోసం ఏదో సైకిల్ కొంటారు తప్ప ఆరోగ్యపరంగా నేను సైకిల్ తొక్కాలనేది ఎవరికీ లేదు. అందుకు నా బాధ్యతగా నేను కూడా చూస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా సైకిల్ రావాలి ఆరోగ్యపరంగా. ఇప్పుడు 2 wheelers ఉన్నాయి, 4 wheelers ఉన్నాయి. ప్రతి చిన్న పనికి మార్కెట్లోకి వెళ్ళాలంటే 2 wheeler తెస్తున్నారు, 4 wheeler తెస్తున్నారు. నెక్స్ట్ పొల్యూషన్ కూడా ఎంత దారుణంగా ఉందంటే మనం చూస్తున్నాం, చాలా దారుణంగా ఉంది. పొల్యూషన్ ఫ్రీ, ఆరోగ్యపరమైన అంశంతో పాటు పొల్యూషన్ ఫ్రీ కనుక పొల్యూషన్ కూడా కాపాడవలన అవుతాం కనుక నా బాధ్యతగా నేను పార్లమెంట్ రెగ్యులర్గా 5 years వెళ్ళబోతున్నాను. అలాగే మొన్నను మోడీ గారు ప్రధానమంత్రి గారు అమరావతి శంకుస్థాపనకు వస్తే ఆ రోజు సైకిల్తో పోయాను. ఈరోజు కూడా 80 kilometers సైకిల్తో వచ్చాను. భవిష్యత్తులో ఒక అవేర్నెస్ ఒక్కరైనా అట్లీస్ట్ ప్రయత్నం చేస్తారని నమ్మకం. అందుకే నేను ఇప్పుడు ఈరోజు పార్లమెంట్లో 2-3 ఎంపీలు రెడీ అయ్యారు సైకిల్తో వస్తామని. మాకు ఒక ఆనందం. అలాగే మిగతా వాళ్ళు ఈరోజు నిన్న మాతో పాటు వచ్చారు 15 మంది. వారు ప్రతిజ్ఞ చేశారు, ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ఎవ్రీడే మేము 5 kilometers నుంచి 10 kilometers సైకిల్ దొక్కుతామని చెప్పేసి, ప్రతి పనికి కూడా రైతు పొలంకి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా మార్కెట్లోకి వెళ్ళాలన్నా సైకిల్తో వెళ్తామని చెప్పి ప్రతిజ్ఞ చేశారు. అట్లీస్ట్ ఒక ఆలోచన వస్తుంది. ఆ ప్రతిజ్ఞ చేయడం వల్ల ఏమవుతుందంటే మైండ్ గుర్తు చేస్తూనే ఉంటుంది. సో అలాగే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే ఈరోజు చాలా దారుణంగా మనం కరోనా చూసుకుంటే ఏమీ లేదు, భయానికి చాలామంది చనిపోయారు. అదే సమయంలో కొద్ది చిన్న హెల్త్ ఇష్యూస్లోనే భయపడిపోయి డ్రగ్స్ వేసుకొని ఇబ్బంది పడే పరిస్థితి. అందుకు ఈరోజు ప్రతి ఒక్కరం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా లాస్ట్ టైం పిల్లలకి స్కూల్ పిల్లలు కూడా సైకిల్ ఇచ్చారు. ఈరోజు అందరూ కూడా గ్రామాల్లో అది చేస్తున్నారు. అలాగే రైతులు కూడా, విద్యార్థులు కూడా, స్టూడెంట్స్ కూడా ఈ బైక్స్ తీసుకొని దూర ప్రాంతాలు వెళ్ళేటప్పుడు బైకుల మీద వెళ్ళండి, అది ఇబ్బంది లేదు, వెళ్ళాలి. దగ్గరనే అట్లీస్ట్ ఒక 5 kilometers 4-5 kilometers దూరంలో కూడా ఇంకా అట్లాగా వాడడం వల్ల ఇబ్బంది వస్తుంది. ఖచ్చితంగా ఇది అవేర్నెస్ వస్తుంది. ఎప్పుడైనా ఒక అడుగు కొన్ని లక్షల కోట్ల అడుగుకి నాంది అవుద్ది, ఒక అడుగే ఎప్పుడైనా అవుతుంది. అందుకని నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ పూర్వం రోజులు వస్తున్నాయి, రాబోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆశ్రయించి చేస్తాం. మన కార్లు ఉండాలి, సైకిల్తో ప్రయాణం చేయలేము. సైకిల్తో అంటే మనం హైదరాబాద్ ఢిల్లీ వెళ్ళిపోలేం కదా. సో ఆ టైంలోనే మనం ఫ్లైటో ట్రైనో వాడుకోవాలి. మిగతా సమయంలో ఊర్లో ఉండేటప్పుడు లేకపోతే ఇంకా ఉన్నప్పుడు అది వాడాలి. నేను ఏదైతే ఖచ్చితంగా వాడుతున్నాను రెగ్యులర్గా. నా బాధ్యతగా ప్రతి మన ఉగాదికి కానీ లేకపోతే దసరాకి కానీ అది బయట తీసి పూజలు చేసి మేము కూడా సైకిల్ని ఆ పద్ధతి పరుచుకొని చేస్తున్నాం. మాకు గురు సమానులు పెద్దలు గౌరవనీయులు అశోక్ గజపతి గారు కూడా నాకు సైకిల్ గిఫ్ట్ ఇచ్చారు. వారు వాడిన సైకిల్ అదొక మాకు ఆనందం అని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద చూసుకున్నట్లయితే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఇటు ప్రధాని మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఇలాంటి సాగర తీరంలో ఇలాంటి యోగాసనాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని చెప్పి, ప్రతి ఒక్కరి ఆరోగ్యంలో యోగా ఒక మహాభాగ్యం అవ్వాలి. అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా ఒక సైకిల్ ఉండాలి, సైకిల్తోనే పనులన్నీ చేసుకోవాలి. ఏదైతే ఇప్పుడు మనకి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా కూడా ప్రతి ఒక్కరూ ముందుకు అడుగు వేయాలని చెప్పి కూడా ఇక్కడ కలిసే టప్పలనాయుడు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో
వీడియో జర్నలిస్ట్ దిలీప్తో లిఖిత వి డిజిటల్ న్యూస్ విశాఖపట్నం నుంచి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యోగాంధ్ర కోసం ప్రజాధనం వృధా చేస్తున్నారన్న జగన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు. రిషికొండపై కోట్లు ఖర్చు చేసిన వారా నన్ను విమర్శించేది అని ఆగ్రహం. బ్రాండ్ విశాఖ వేదికగా సరికొత్త రికార్డు సృష్టించామన్న మంత్రి నారా లోకేష్. వేదికను విజయవంతంగా నిర్వహించిన అధికారులు. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన లోకేష్. ఆదాయం లేని ఆలయాలకు దేవాదాయ శాఖ నుంచి నెలకు 10,000 రూపాయలు చొప్పున 5,600 ఆలయాలకు ఇస్తున్నామన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.